వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హామన్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అక్టోబర్ 10-11 తేదీన ఏఎన్యు పీజీ ప్రవేశ పరీక్షలు అనేవి ప్రారంభం కానున్నాయి. ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో పీజీ కళాశాలలో ఒంగోలులోని ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం వర్సిటీలో పీజీ కోర్సులోకి అయితే మనకి 2020-21 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్షలు అనేవి పీజీ సెట్ తేదీలు అనేది కూడా మనకి ఖరారు చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అడ్మిషన్లు అనేవి కూడా డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ బి హరిబాబు గారు మనకి ఈ బుధవారం నాడైతే తెలపడం జరిగింది. అక్టోబర్ 10-11 తేదీల్లోనైతే ఈ యొక్క సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి వారీగా ఈ యొక్క ప్రవేశ పరీక్షలు అనేవి జరుగుతాయని అయితే చెప్పారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, నరసరావుపేట, మాచర్ల, బాపట్ల, మార్కాపురంలోనే మనకి మార్కాపురంలో ఈ యొక్క ప్రవేశ పరీక్షలు అనేవి అయితే నిర్వహిస్తామనేసి అయితే చెప్పారు. ప్రవేశ కేంద్రం మార్చుకోవాల్సిన ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థులు అనేవాళ్ళు ఈ నెల 30వ తేదీ లోపల అయితే ఈ యొక్క వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వర్సిటీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో తమకు కావాల్సినట్టు కేంద్రాలను అయితే ఎంపిక చేసుకోవాలని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఎన్యూసి ఇంకా ఏఎన్యూసి ఈ యొక్క పీజీ సెట్ దరఖాస్తులు అనేవి ఇంకెవరైనా సరే చేసుకున్నందుకు మనకి ఈ నెల అయితే 30 వరకు అయితే గడువును అయితే పొడిగించడం అయితే జరిగింది. ఈ నెల 30 వరకు అయితే పెంచారు. ఇంకెవరైనా సరే ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆలస్య రుసుము అనేది కూడా మనకి 500 రూపాయలను అయితే ఇచ్చారు. అది అక్టోబర్ 5 వరకు అయితే మనకి ఫీజు చెల్లించుకునే అవకాశం అయితే ఇక వర్సిటీ అనేది అయితే కల్పించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి 171 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో అయితే 2021 అంటే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రవేశాల పరిశీలన అయితే జరుగుతుందనేసి అక్కడ ఎస్పీడీకే వెట్రి సెల్వి గారు అయితే మనకి తెలిపారు. అయితే ఒక కాన్ఫరెన్స్ కాల్లో అయితే ప్రకటన చేశారు. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు అయితే మొదటి జాబితాలో సంబంధించినటువంటి విద్యార్థుల ధృవపత్రాలను అయితే పరిశీలన జరుగుతుందని చెప్పారు. రెండవ విడత ఎంపిక చేసినటువంటి విద్యార్థుల జాబితాలు సంబంధించినటువంటి కేజీబీవీలకు పంపమన్నారు. ఇంకా వారి యొక్క నెంబర్కి ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అనమాట అందించిన సమాచారం ఏదైతే ఉందో అందిన విద్యార్థులను సెప్టెంబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అయితే ఆ కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్లు రిపోర్ట్ అనేది చేయాలనేసి అయితే చెప్పారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద ఉన్నటువంటి నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి కాంటాక్ట్ అయ్యి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.